శ్వేత అనే ఈ అమ్మాయిది, విజయ్ అనే ఈ అబ్బాయిది. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఏంటంటే, కర్ణాటకకి చెందిన ఈ 23 ఏళ్ల శ్వేత అనే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే స్టార్టింగ్ లో వాళ్ళ హస్బెండ్ ఎంత వద్దు అని చెప్పినా కూడా ఆ అమ్మాయి పట్టించుకోకుండా ఇన్స్టాగ్రామ్ లో రీళ్లు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఈ అమ్మాయి చేసే ప్రతి రీల్ కి ఆ ఏరియాకి కొంచెం దూరంలో ఉంటున్న విజయ్ అనే ఈ అబ్బాయి ప్రతి రీల్ కి మంచి లైక్ కామెంట్ చేసి ప్రతి దానికి ఇట్లా రియాక్ట్ అయ్యేవాడు. ఆ అబ్బాయి కూడా కొంచెం ఈ రీల్స్ చేస్తూ ఉండేవాడు. వీళ్ళు కూడా ప్రతిసారి లైక్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, కామెంట్లు రావాలంటే ఏం చేయాలి అని వీటి గురించి బాగా డిస్కస్ చేసుకొని వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అయితే విజయ్ అనే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పిలిచి, నువ్వు మీ హస్బెండ్ కి డైవోర్స్ ఇచ్చేసి వచ్చేసేయి, నేను చాలా బాగా చూసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయిని బాగా నమ్మించిండు. నిజంగానే వాళ్ళ హస్బెండ్ తో ఊకే గొడవ పడుకుంటూ ఇతని రిలేషన్ గురించి అతనికి తెలిసేలాగా చేసింది. ఇక ఇతని తోటి డివోర్స్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోని అడిగింది. అయితే విజయ్ కూడా ఈ విషయాన్ని పోయి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిండు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు విజయ్ కి ఒక క్వశ్చన్ అడిగారు, సరే నీకైతే పెళ్లి చేస్తాం గానీ ఆల్రెడీ పెళ్లైన ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ కంటే కొంచెం అందంగా నువ్వు కనిపించేసరికి వాళ్ళ హస్బెండ్ ని వదిలి నీ దగ్గరికి రావడానికి రెడీ అయింది. రేపటి నాడు నీకంటే అందంగా, నీకంటే డబ్బు ఎక్కువ సంపాదించేవాడు దొరికితే ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళదన్న గ్యారంటీ ఏంది అని వాళ్ళు క్వశ్చన్ అడిగారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇక నేను పెళ్లి చేసుకోవడం కుదరదు నాకు అని చెప్పేసి ఇతని దారి ఇతను చూసుకోండు. ఇక ఆ అమ్మాయికి వేరే దారి లేక రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఈ స్టోరీ విన్న తర్వాత వీళ్ళలో మీకు తప్పు ఎవరిది అనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేయండి.